లోకేష్ గారు నలుగురు ముఖ్యులుగా ఈ సభ జరగబోతా ఉంది. ఈ సభ నుంచే మొత్తం రేపు జరగబోయే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతూ ఇక్కడ ఎన్నికల శంఖారావం ఈ సభ నుంచే పూరించిపోతా ఉన్నారు. ఈ ప్రచారానికి ఇది ఒక శ్రీకారం చుట్టి ఇక్కడి నుంచి నాంది పలికి దీన్ని మనం ముందుకు తీసుకెళ్లే ఏర్పాటు కూడా చేస్తా ఉన్నాం. 2013 ఎన్నికలకు ముందు 14 ఎన్నికలు జరిగినప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా మీకోసం పాదయాత్ర సేమ్ అగనంపొడి అక్కడ కంక్లూడ్ చేసి ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్లో మీటింగ్ పెట్టుకొని 2014 ఎన్నికల్లో ఘన విజయం సాధించాం. మళ్ళీ ఆఫ్టర్ 10 ఇయర్స్ ఈరోజు హిస్టరీ రిపీట్ కాబోతా ఉంది. లోకేష్ గారి నాయకత్వంలో యువగళం కంప్లీట్ చేసుకొని అక్కడ సేమ్ ఏదైతే ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు ముగింపు చేశామో దాని పక్కనే దీన్ని కూడా ముగింపు చేస్తున్నాం. మళ్ళీ రేపు ఇక్కడే మీటింగ్ కూడా పెట్టుకుంటా ఉన్నాం. అదే హిస్టరీ మళ్ళీ రిపీట్ కాబోతా ఉంది. 2024 జరిగే ఎన్నికల్లో కూడా మామూలుగా రేపు తెల్లారితే తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత ఖాయమో, ఆదివారం తర్వాత సోమవారం ఎలా వస్తుందో రేపు 24 జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం అలాగే జనసేన కాంబినేషన్లో ఘన విజయం సాధించబోతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా మళ్ళీ రాష్ట్రానికి పూర్వవైభవం వచ్చేదానికి కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరి ఒక్కసారి ఈ సందర్భంగానే మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఎన్నికలకు ముందు ఆయన చెప్పిన హామీలు, పాదయాత్రలో ఇచ్చిన అలాగే ప్రామిసెస్ అన్నీ ఒకసారి తీసుకుంటే ఆయన పరిపాలనలో ఈ 4 సంవత్సరాల 9 నెలలు పూర్తయింది. కేవలం ఇంకొక 3 నెలలు 4 నెలలు సమయం. ఈ మొత్తం ఒకసారి ఆయనకి పర్సెంటేజ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ కంప్లీట్ చేసింది లెక్కేసుకుంటే 98.5% ఫెయిల్యూర్స్ అయినాయి. ఆయన మరో పక్క నేను 99% అన్ని అమలు చేసిన హామీలు అంటున్నాడు. నేనైతే ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నాను, 98.5% హామీలు ఆయన విఫలం చెందారు. ఏ ఒక్క ప్రామిస్ కూడా ఆయన ఇచ్చిన నవరత్నాలే కాదు, పాదయాత్రలో చేసిన ప్రామిసెసే కాదు, ఏ ఒక్కటి కూడా 100% అమలు చేయలేదు. ప్రతి ప్రామిస్ కూడా ఎంతో కొంత లోపం పెట్టుకున్నాడు. మద్యపాన నిషేధం దగ్గర నుంచి ఈరోజు అమ్మఒడి దగ్గర నుంచి, పెన్షన్ల దగ్గర నుంచి, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్టు దగ్గర నుంచి, ఆసరా దగ్గర నుంచి ప్రతిదీ కూడా ఆ హామీలో ఏదో కొంత లోటుపాట్లు ఉన్నాయి. ఏ ఒక్క హామీ కూడా 100% అమలు చేశారని చెప్పడానికి వీలేదు. మేము ఇదే వేదిక ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు కానీ, వాళ్ళ సామంతరాజులకు కానీ, వాళ్ళ సలహాదారులకు కానీ, లేకపోతే వాళ్ళ మంత్రులకు కానీ ఎవరికైనా బహిరంగ సవాల్ విసురుతా ఉన్నాం. మేము ఈ హామీని అమలు చేశాం పూర్తిగా అని చెప్పని మీరు రుజువు చేయగలిగితే మేము శాశ్వతంగా రాజకీయాలు మానేస్తాం. ఎప్పుడైనా మేము చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీరు ఎవరైనా సరే మీరు చర్చకు రావచ్చు. మేము ఈ మద్యపాన నిషేధం, లేకపోతే మేము ఈ అమ్మఒడి, లేకపోతే మేము ఈ ఇరిగేషన్ ప్రాజెక్టు మేము ఇది కంప్లీట్ చేసామని మీరు ఒక్కటంటే ఒకటి మీ హయాంలో మీరు శంకుస్థాపన చేసి, మీరు పూర్తి చేసి, మీరు ప్రారంభోత్సవం చేసిన కార్యక్రమం ఏదైనా ఉంటే ఒక్కటంటే ఒకటి చూపిస్తే మేము ఏ శిక్షకైనా సిద్ధంగా ఉన్నామని చెప్పని తెలియజేసుకుంటూ, ఆ రోజు అమరావతి మొత్తం దాదాపు 70% కంప్లీట్ అయింది.